ఇప్పుడు మీరు రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీకి పోటీ చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉందో ఒకసారి చేయొద్దండి. అందరు చేయాలి. మీకు జెడ్పీటీసీ ఎంపీటీసీ మన స్థాయి, మీరు ఏమనుకోవద్దు. నేను ఈ మాట మాట్లాడుతున్నాను, నా స్థాయి కూడా ఇది కాదు. నేను కూడా మీ లెక్క. ఇప్పుడు మన ముఖ్యమంత్రి జెడ్పీటీసీ చేసి గెలిచి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యింది. మీరు ఎందుకు వెనకపోతారు చెప్పండి? జెడ్పీటీసీ ఎంపీటీసీ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రతి జిల్లాలో మండలాలలో మనకు పేరు వచ్చిందంటే నెక్స్ట్ మనం ఏ స్థాయికి వెళ్తాం అనేది ఆలోచించాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో ఆశామాషి అనుకోకండి. ఒక ఎంపీటీసీ మీరు గెలిస్తే ఆ మండలంలో మీకు పేరు వస్తుంది, ఒక జెడ్పీటీసీ గెలిస్తే ఆ జిల్లాలో మీకు పేరు వస్తుంది. ఇవన్నీ మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతేగాని మీరు రేపు ఏదో తక్కువ మన గతంలో లాగా ఏదో సార్ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేసి నాకు ఇంకో 8 మందికి ఇచ్చింది, అట్లా ఉండదు. ఈసారి అంతా మారిపోతుంది. అందుకే నేను ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడానికి కారణం, ముఖ్య కారణం అదే. మీరు ఆలోచించి ఆ జిల్లాలో ఉన్న వాళ్ళు, ఆ మండలాల్లో ఉన్న వాళ్ళు ఎంపీటీసీ జెడ్పీటీసీకి మీరు రెడీ అయిపోండి. అంతేగాని మీరు ఊహించకండి. మీరు ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు మనం తట్టుకొని నిలబడాలంటే ఫస్ట్ మనం ఎంపీటీసీ నుంచి ముందుకు వస్తాం. ఎందుకంటే మన సర్పంచ్ ఎలక్షన్ లో చాలా మంది గెలవడం జరిగింది, ఒకళ్ళిద్దరు. అదేవిధంగా ఏదైతే వార్డు మెంబర్లు గెలవడం జరిగింది. అక్కడ నుంచి మొదలు పెడితే ఫౌండేషన్ అనేది బలంగా ఉంటుంది. ఏ పార్టీకైనా గతంలో మీరు తీసుకున్నట్టయితే దాదాపు 5,000 గతంలో మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కేసీఆర్ గెలిచింది 3,556. ఈ కాంగ్రెస్ గెలిచింది 1,300, బీజేపీ గెలిచింది 211. అంటే మీరు ఆలోచించండి, వాళ్ళు కూడా ఒక జాతీయ పార్టీ అయ్యి ఆ స్థాయిలో ఫైట్ చేస్తే మనం ఎందుకు ఫైట్ చేయొద్దు, మనం ఎందుకు నిలబడవద్దు? మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. రేపు మనం అలయన్స్ లో వెళ్ళాలన్నా కానీ వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంటుంది. మీరు బలంగా పనిచేస్తే రేపు రాబోయే రోజుల్లో మీరు ఊహించరు, మనం ప్రభుత్వంలో ఉండబోతున్నాం. ఇది నాకు ప్రభుత్వంలో ఉండబోతున్నాం అంటే ఇవన్నీ చేయాలి. మనం 5,000 పైచిలకు ఎంపీటీసీలు ఉన్నాయి, దాదాపు 500 పైచిలకు జెడ్పీటీసీలు ఉన్నాయి. వీటి మీద మనం కమ్సే కమ్ 100 జెడ్పీటీసీలు, కమ్సే కమ్ 1000 ఎంపీటీసీలన్నా పోటీ చేస్తే దాంట్లో ఎన్ని గెలుస్తాం అనేది తర్వాత ఆలోచిస్తాం. మనం దానికి సిద్ధం కావాలి. రేపు మనం అలయన్స్ వెళ్ళాలన్నా కానీ మనకు ఆ మండలాలలో మన బలం అనేది మీరు తెలిసి ఉంటేనే కదా రేపు మనం అలయన్స్ లో వెళ్ళగలుగుతాం. ఏం తెలియదు ఎట్లా గుడ్డికి వెళ్ళిపోతాం. ఆలోచించండి ఒకసారి. మనం ప్రభుత్వంలో రావాలంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు రేపు జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో మన బలం చూపించాలి. ఇక్కడ ప్రజలలో మంచిగా ఉంది మన పేరు. ఏదైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా అయితే అభివృద్ధిలో ముందుకెళ్తుండో ఇక్కడ ఆ ఒక్క అంశాన్ని చాలా మంది చర్చించుకుంటున్నారు ప్రజలు. అది మనం గమనించాలి. దాని మీద మనం దృష్టి పెట్టి అనేక సమస్యల మీద కూడా మీరు లోకల్లో మీరు వెళ్ళి మీకు కొంత ఎంఆర్ఓకి లెటర్స్ ఇవ్వచ్చు, అక్కడ రేషన్ రాకపోతే, అదేవిధంగా కొంతమంది పింఛన్ రాకపోతే, అదేవిధంగా కొంతమంది రోడ్స్ లేకపోతే, స్ట్రీట్ లైట్స్ లేకపోతే, స్కూల్స్ లేకపోతే, స్కూల్స్లలో కొద్దిగా ఫుడ్ ఏదైతే ఉందో అది లేకున్నా కానీ మీరు అక్కడ వెళ్ళి కలెక్టర్ కానీ మీ లెటర్ ప్యాడ్ మీద ఇవన్నీ ఇస్తేనే మనకు ప్రజలు గుర్తిస్తారు. అక్కడ చిన్న చిన్న కొన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి, కొన్ని న్యూస్ ఛానల్స్ ఉంటాయి, ఆ మండలాలలో, ఆ జిల్లా పరిషత్ ఏరియా మొత్తంలో, ఆ జిల్లాలో ఇవన్నీ మనం చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటూ వెళ్తేనే మనకు గుర్తింపు వస్తుంది. మనం 10 మంది గుర్తుపడతారు, 10 మంది మనకు ఓట్లు వేయడానికి సంసిద్ధంగా ముందుకు వస్తారు. మనము ఓన్లీ సార్ వచ్చినప్పుడు ఇక్కడ అనొద్దు, మీరు ఏం అనుకోవద్దు. నేను ఇది ఓపెన్ గా చెప్తున్నాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వస్తే మీరు కూడా ఇక్కడ దాకా రాదు, అంతమంది జనం ఉంటారు ఇక్కడ. నాయకులు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. అది కాదు, ఆయన కోరుకునేది ఏంటంటే మీరే ప్రతి ఒక్కళ్ళు ఆయనలాగా తయారు కావాలి. మీరెళ్తే కూడా ఆ పబ్లిక్ అంత రావాలి. అది లేదు. మనం 10 ఏళ్ళ నుంచి చూస్తున్నా, ఎంత ప్రయత్నం చేసినా కాదు. నన్నే దోషిస్తారు ఒక్కోసారి. నేను కొండగట్టుపోయినా నేను ఒక్కడ అది ఏది దేవుడికి సంబంధించిన కొన్ని అవి ఇస్తే సార్కి ఇవ్వాలి, నేను ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ నెట్టేసి సాగర్ గారిని అట్లా నెట్టేసి దాని రెడ్డి తీసుకో బయటికి నెట్టేసి ఎక్కడ అర్థం చేసుకోండి. ఆయన వచ్చినప్పుడే వస్తే మీరు దయచేసి ఆగిపోండి. మేము కూడా ఆగిపోతాం, అలసిపోయినాం.
పార్టీ అంటే పొలిటికల్ ప్రాసెస్ లా ఒక అమిత్ షా ఒక మోడీ గారు వచ్చినా రాకుండా పొలిటికల్ ప్రాసెస్ నిరంతరం జరుగుతుంటుంది. ఆ ప్రాసెస్ లో రండి. ఓన్లీ మన అధ్యక్షులు వచ్చినప్పుడే వేల మంది రావాలి, అది కూడా మీకు కాదంటలేదు. దాంతో పాటు మీటింగ్స్ లో కూడా వస్తే మీకు గుర్తింపు వస్తుంది. మిమ్మల్ని కూడా మీరు అక్కడి నుండి ఇక్కడ దాకా రాగలుగుతుంది. ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు నాకు మన ప్రతి జిల్లా నుంచి దాదాపు నాకు తెలిసి దగ్గర 500 నుంచి 1000 మంది దాకా వచ్చింది. అంటే ఉమ్మడి జిల్లాలు గ్రేటర్ హైదరాబాద్ అనుకుంటే ఒక 5-6 వేలు. ఈ రోజు మనం ఇది ఉమ్మడి జిల్లాలో మీటింగ్ పెట్టుకుంటే తిప్పి పెడితే 150 మంది. ఇది మన పరిస్థితి. అర్థం చేసుకోండి. పార్టీ ముందుకెళ్ళాలి, మనం ముందుకెళ్ళాలి. సోషల్ మీడియాలో అయితే ఇక మనం ఎట్లా చెప్తామంటే అసలు వేరే పొలిటికల్ పార్టీలు భయపడిపోవాలి, అంత స్ట్రాంగ్ చెప్తాం. తీరా గ్రౌండ్ రియాలిటీస్ వేరు. బలంగా పనిచేస్తాం మనం అందరం. ఉన్నారు క్యాడర్ లేదని కాదు, ప్రతి జిల్లాలో వాళ్ళని వదిలేయాలి, కొత్త వాళ్ళని తీసుకోవాలి. గతంలో మనతో పాటు పిఆర్పీలో పనిచేసిన వాళ్ళు కొన్ని వేల మంది వాళ్ళు ఎట్టుకోలేక అట్లా ఉండిపోయారు. వాళ్ళతో కూడా మేము మాట్లాడుతున్నాం, వాళ్ళు కూడా రాబోతున్నారు. మీరు ఈ యొక్క ఎంపీటీసీ జెడ్పీటీసీని మీరు ఉపయోగించుకోండి. అదేవిధంగా మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి కాదు, చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి జవాబు ఇవ్వాలి. మిగతా ఎవరైతే సోషల్ మీడియాలో కొంతమంది 3-4 ఆయన గురించి కొంచెం న్యూస్ టాక్ చేస్తుంటారు, దాన్ని తిప్పికొట్టే పరిస్థితి మీకుంది, మనకుంది. మనం ధర్మంగా నీతి నిజాయితీగా మనం పనిచేస్తున్నాం. మిగతా పాలకుల్లాగా ప్రింటింగ్ ప్రెస్లు పెట్టుకోలే, సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టుకోలే, స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకోలే, భవనాలు నిర్మించుకోలే, బెంగళూరు ప్యాలెస్లు లేవు మనకు. ఇవన్నీ మీరు మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళని వదిలేసి ఒక జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద పడుతున్నారు కొంతమంది. మీరు కూడా మాట్లాడాలి. మీ మన అందరికి హక్కు ఇచ్చింది రాజ్యాంగం. వాళ్ళకి ఎన్ని హక్కులు కల్పించిందో మనకు అన్ని హక్కులు కల్పించింది. మనం ఎక్కడ భయపడదు. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు ఫోన్స్ వచ్చినాయి, సోషల్ మీడియాలో మనం అందరం మీకు హక్కు ఉంది, అది మాట్లాడండి. కానీ ఒక సిస్టమ్ వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడుకుంటా మనకు సిద్ధాంతాలు మనం కట్టుబడి ఏదైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్తారో ఆ రకంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆయన ఒక్కడు అయిపోయిండు, అందరూ తిరగబడుతుంది. అది ఒక నిజాయితీ పరుడు రాజకీయాలలో వస్తే ఎన్ని దెబ్బలు తినాలని ఆయన తింటుండే. అది మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. అసలు వ్యక్తి మనకు కోరుకోడు, రాలేదు. ఎందుకంటే ఎక్కడ కూడా ఒక్క రూపాయి పొరపాటు చేసే వ్యక్తి కాదు. సొంతంగా ₹1 ఇచ్చే వ్యక్తి కానీ ₹1 తినే వ్యక్తి కాదు. మిగతా పొలిటికల్ ప్రాసెస్ ఎట్లుంటారంటే నువ్వు తినరాబోయి నాకు తినిపిరాబోయి, ఇదే పంచాల అయిపోయింది. ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సర్వనాశనం చేసే రాజకీయాలు. ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలంటే 40 కోట్లకు తెచ్చేసింది ఈ సన్యాసం. అటువంటి రాజకీయ నాయకులు ఎదుర్కొని ఒక పార్టీ పెట్టి మా సొంత వాళ్ళని ఒక స్థాయికి తీసుకెళ్లాలని ఆలోచనని వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర తొక్కకపోతే రేపటి రోజు మన ఉనికిడి ఉండదని చెప్పి ఈ రకంగా సోషల్ మీడియాలో వార్ చేస్తున్న సన్యాసం కొంతమంది. మనం దీన్ని తిప్పికొట్టాలి. ఎందుకంటే ఒక వ్యక్తి నిజాయితీ పరుడు వచ్చినప్పుడు మనం నిలబడకపోతే ఇంకా బయట నిలబడతారు చెప్పండి. ఆలోచించాలి. ఆలోచించి సోషల్ మీడియాలో కూడా మనకు హక్కులు ఉన్నాయి, వాళ్ళకి రాజ్యాంగం వాళ్ళకి లేదు హక్కులు, మనకి అంతకంటే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం ఒక పొలిటికల్ పార్టీ పరంగా మనం రిప్రజెంట్ చేస్తాం కాబట్టి. ఎందుకంటే ఇక్కడ కొన్ని కారణాల వల్ల నేను మాట్లాడలేకపోతున్నా. ఎందుకంటే ఇది మన మీటింగ్ కాబట్టి మీరు అర్థం చేసుకోండి. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలో అందరూ ఎవరైతే రేపు ఎమ్మెల్యేలు కావాలనుకుంటారో వాళ్ళు కూడా దయచేసి ఎంపీటీసీ జెడ్పీటీసీకి పోటీ చేసి ఆ తర్వాత నెక్స్ట్ 2028 ఉన్నాయి కాబట్టి దాని గురించి ఆలోచిస్తాం. మీరు ఇక్కడ జెడ్పీటీసీ గెలిస్తే 100% నేనే సాకి చెప్పి మీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాను. ఎంతమంది మీరు జెడ్పీటీసీ గెలిస్తే, ఎంపీటీసీ గెలిస్తే నేను మళ్ళా జిల్లా పరిషత్ గురించి ఆలోచిస్తా, నామినేటెడ్ పోస్ట్ గురించి ఆలోచిస్తా. మీరు అంతేగాని నేనేదో వచ్చేసినాం మేమేదో అయిపోయి అదంటే కాని పని. ఇప్పుడున్న రాజకీయాలు వేరు, మనం అనుకుంటున్న రాజకీయాలు వేరు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనము ఆ మండలంలో ఉన్న 3000 ఓట్లు ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి దాదాపు 15,000 ఓట్లు ఉంటాయి. ఆ 3000 ఓట్లలో మనకు మినిమం 1000-1200 ఓట్లు రావాలి. కొన్ని చోట్ల 1000 ఉంటాయి, 500-600 ఓట్లు రావాలి. కొన్ని చోట్ల 2000 ఉంటాయి. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ ఉన్నాయి మళ్ళా అందులో. ఇవన్నీ చూసుకొని ఎక్కడ మీరు లేకున్నా మీ ఇంటి వాళ్ళని నిలబెట్టండి. అవకాశం వస్తే వదులుకోకండి. మేము వస్తాం, సాగర్ గారు వస్తాం ప్రచారానికి, ఇక్కడ ఉన్న నాయకులం అందరం వస్తాం. మన కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఏమన్నా అవసరమైతే వాళ్ళని కూడా మేము బతిలాడతాం. ఏమన్నా నిధులు
సమకూర్చేయండి. ఎందుకంటే గత 10-12 ఏళ్ల నుంచి మాతో పాటు జెండా మోషన్లు సార్ గురించి మంచి రాష్ట్ర భవిష్యత్తు గురించి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అంటే ఇష్టంతో పనిచేసే వ్యక్తులు తప్ప ఏమి ఆశించే వ్యక్తులు వీళ్ళందరూ ఉన్నారు. సో మీకు అండగా వీళ్ళందరూ వాళ్ళతో అయినంత మీకు మద్దతు ఇస్తారు. మీరు 100% ఎంపీటీసీ జెడ్పీటీసీ పోటీ చేయవలసిందే. ఇప్పుడు ఒకసారి చేయలేదండి, అర్థమైంది కదా. ఎత్తుడు 100 మందనే కావాలి. ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో జిల్లాల వారీగా అన్ని జిల్లాలలో మేము మీటింగ్స్ ఉంటాయి. ఆ మీటింగ్స్ కి జిల్లాల నుంచి ఇక్కడ ఎవరైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని ఆ యొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ లేదంటే ఆ ఉమ్మడి జిల్లాలో అవుతుండే అక్కడ పంపించడం జరుగుతుంది. ఆ జిల్లాలలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా మీరందరూ కలిసి కొత్త వాళ్ళు ఉండొచ్చు, పాత వాళ్ళు మనం జరిపాము. ఒక స్టేట్ లో ఒక ఎలక్షన్ ఒక పార్టీ ముందుకు పోవాలంటే మన బలం ఎట్లుండాలని కొన్ని లక్షల మందిని ప్రభుత్వం చేయాలి. ఆ రకమైన వ్యక్తులు మనకు రావాలి. వాళ్ళని స్వాగతించండి, వాళ్ళని తీసుకోండి, వాళ్ళతో కలిసి ముందుకెళ్ళండి, వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోండి, తప్పేం లేదు. వాళ్ళతో హెల్ప్ తీసుకోండి, వాళ్ళతో కలిసి ప్రయాణం చేయండి. ఆ పని చేస్తే మాత్రం మనము అనుకున్నాం మన గోల్ ఒకటే ఉండాలి. ఒక పార్టీలో మనం జెండా పెట్టడం అంటే నేను ఎంపీటీసీ అన్న కావాలి, జెడ్పీటీసీ అన్న కావాలి, కౌన్సిలర్ అన్న కావాలి, ఎంపీపీ అన్న కావాలి, లేదంటే ఎమ్మెల్యే అన్న కావాలి, ఎంపీ అన్న కావాలి, లేదంటే నేను పార్టీకి సేవ చేస్తే నాకేమొద్దు, రాష్ట్రం మంచి గురించి అని ఆలోచన ఉండాలి. వీటి మీద మనకు పూర్తి నమ్మకం ఉండాలి, దృష్టి ఉండాలి. ఇక్కడ ఏమైపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు సార్ వచ్చినప్పుడు వచ్చేస్తారు, ఎందుకు వస్తారు ఎందుకు పోతారు అర్థం కాదు. అది ఒక్కసారి కాదు, ఎక్కడ పోయినా కరీంనగర్ పోయినా అదే పరిస్థితి ఉంటది. వరంగల్ లో కొంతమంది నాయకులు వరంగల్కి వెళ్ళి ఎవరైనా వచ్చిందా? ఓకే, వరంగల్లో వెళ్ళినప్పుడు మేము కొంతమంది నాయకుల్ని ఏదైతే ఆ టెంపుల్ గానీ మిగతా చోట్ల పెట్టాలని ప్రయత్నం చేసింది, వాళ్ళని కూడా దొబ్బేసారు. కరీంనగర్ కొండగట్ట దగ్గర పోయినప్పుడు మా పరిస్థితి మీకు చెప్పలేను. మేము కరీంనగర్కి వెళ్ళి కొంతమంది అంటే ఇవన్నీ ఏమైపోతుంది అంటే మీరు బలంగా రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలిస్తే మీరే అక్కడ అన్ని విధాలు చూసుకోవచ్చు. మీకు అక్కడ పరిచయాలు ఉంటాయి, అక్కడ డిపార్ట్మెంట్ తోటి పరిచయాలు ఉంటాయి, ఎంఆర్ఓ తోటి పరిచయాలు ఉంటాయి. కాబట్టి మీరు జనసేన నుంచి గెలిచిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ అన్నిటికీ వ్యవస్థకి మన కార్యకర్తలను కూడా మీరు సెక్యూర్ చేసుకోగలరు. అందు గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ఇన్ని కారణాలు ఉంటాయి. ఒక్క అంశం ఇంత పనిచేస్తుంది, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. బలంగా మనం జెడ్పీటీసీ ఎంపీటీసీ పోటీ చేద్దాం. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మనం రెడీ అవ్వాలి. మీరు ఇంకెవరన్నా పోటీ చేస్తామని వాళ్ళని కూడా మన పార్టీ వైపు తీసుకురండి. వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇక్కడ నిరంతరం మన పార్టీ ఆఫీస్ లో ఉంటారు, మన నాయకులు ఉంటారు, జాయినింగ్ కమిటీ ఎప్పటికప్పుడు ఉంటుంది. సో మీరు వాళ్ళని కలవచ్చు, వాళ్ళ ద్వారా వాళ్ళని కూడా తీసుకురావచ్చు, కొత్త వాళ్ళని. అదేవిధంగా మిగతా పార్టీల నుంచి కూడా ఎవరైనా వస్తే వాళ్ళని కూడా తీసుకురావాలి. కాంగ్రెస్ అనుకోవచ్చు, టిఆర్ఎస్ నుంచి ఎంతమంది ఎవరు వచ్చినా గానీ వాళ్ళ స్థానం బట్టి మనం ఇక్కడ కూడా వాళ్ళ స్థానం వాళ్ళకి ఇస్తాం. ఇది అర్థం చేసుకోండి. మనం బలంగా ముందుకు వెళ్ళాలి. కొంతమంది సోషల్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళని కూడా అయినంత వాళ్ళు తీసుకురండి. కొంతమంది డాక్టర్స్ ఉంటారు, వాళ్ళని తీసుకురండి. కొంతమంది ఎక్స్ ఎంఆర్ఓస్ ఉంటారు, వాళ్ళని తీసుకురండి. మిగతా లాయర్స్ ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మంచి చదువుకున్న టీచర్స్ ఉంటారు, వాళ్ళని మన పార్టీలో తీసుకొచ్చేలాగా ప్రయత్నం చేయండి. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ, మీరు అందరు ఇంత బలంగా వచ్చినందుకు. రాబోయే రోజుల్లో మాత్రం మనకు ఒకటే నినాదం, జనసేన గాజు గ్లాస్ గుర్తు మీద మనం పోటీ చేయబోతున్నాం. బలంగా ఎంపీటీసీ జెడ్పీటీసీకి పోయినసారి మనం కొన్ని చోట్ల పోటీ చేసినాం. మనకు ఎంపీటీసీకి బ్యాట్ గుర్తిచ్చారు, జెడ్పీటీసీకి గాజు గ్లాస్ గుర్తిచ్చారు. అది నేనే స్వయంగా ఉండి ఎలక్షన్ కమిషన్ దగ్గర మాట్లాడి సార్ ద్వారా లెటర్ పెట్టి మేము తీసుకురావడం జరిగింది. అప్పుడు మనకు బ్యాట్ గుర్తించింది, ఈసారి గ్లాస్ గుర్తు వచ్చేలాగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.